వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాలతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ హరీష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ముచ్చెర్ల మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు బండిరాము ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రియతమ నాయకులు పెద్దలు మహేష్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అయింది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని యువకులను గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని, మహిళా అన్ని గ్రూపుల నాయకులను, కార్యకర్తలను ముందుండి అన్ని విధాల వాళ్లకు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రాధాన్యత లేదని చెప్పేసి అన్నారు కాబట్టి యువకులకే ప్రియారిటీ ఇవ్వాలి, 40 సంవత్సరాల లోపలికే ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే మరి రీసెంట్ గా ఓటింగ్ అప్లై చేసుకుని కూడా జరిగింది. కొంతమంది వార్డు ఇన్ఛార్జీల నుంచి మొదలు పెడితే పీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మరి ఈ రోజు వారి నాయకత్వాన్ని మరి ఎలక్షన్ లో నిలబెట్టుకుని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తా అనేది ఖచ్చితంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మహేష్ కుమార్ గారు ఈ రోజు ఇప్పటి నుంచి ఆయన పనిచేయడం జరుగుతుంది. మరి దీనికి అనుకూలంగా గడ్డం వినోద్ గారు కూడా ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన కానించి 16 నెలల్లో కనీసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలు కూడా ఒక గుర్తింపు ఉండిపోయే కార్యక్రమాలు చేసిండ్రు. 40-50 సంవత్సరాలలో లేని రోడ్లను కూడా వాళ్ళు ఏపీయడం జరిగింది. అట్లాగనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఒక 6 నెలలు 1 ఇయర్ లో కూడా బెల్లంపల్లిలో కూడా కొన్ని కోట్ల పనులు బెల్లంపల్లి డెవలప్మెంట్ విషయంలో జరుగుతుంది. కాబట్టి మరి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే కాలాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ లో మనం ఎట్లా గెలవాలి, ఏ విధంగా గెలవాలనేది వార్డులలో ఉన్న కార్యకర్తలందరినీ ఎవరైతే సీనియర్ ఉంటారో మొబిలైజ్ చేసుకుని మరి ముందుండి మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మనము ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి మరి మీ ఇప్పటి నుంచి కూడా మీరు పనిచేస్తూ మీరు ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ పట్టణ అధ్యక్షులు ముచ్చెర్ల మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆయన ఇంకా పార్టీకి అనేక సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన గుర్తింపు పొందాలని, ఏఐసీసీ లెవెల్లో గుర్తింపు పొందాలని చెప్పి అదేవిధంగా పార్టీలో ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తూచా తప్పకుండా చేసి మన పార్టీని బలోపేతం చేసి అన్ని విధాల పార్టీ అన్ని ఎలక్షన్లో మనము విజయం సాధించే దిశగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.